నమస్తే సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మన ముందర ఒక ప్రత్యేకమైన అతిథి ఉన్నారు. వారి గురించి వారి పరిచయంలోకి వెళ్లే ముందర ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. కామేశ్వరి సరస్వతుల వెస్ట్ గోదావరి బోడపాడు నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యి తన జర్నీ ఒక ఇన్స్పిరేషన్ గా అయింది. సింగిల్ లేడీగా ఉన్న తన చేతిలో ఉన్నది సరస్వతీదేవి MA అనే ఒక రేర్ కాంబినేషన్. సొసైటీలోని ఛాలెంజెస్ ని ఫేస్ చేయడమే కాకుండా ధైర్యంగా ముందుకు రావడం, అలాగే ఎంతో మంది మహిళలకు యువతకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ఇది ఒక లైఫ్ జర్నీయే కాదు, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆవిడతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. 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 ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషంగా, హ్యాపీగా, ఎంజాయ్ఫుల్ గా ఉన్నా. వా, వెరీ నైస్ టు హియర్ దిస్. సో అమ్మా, ఒక సెన్సేషన్ అయ్యారు మీరు, ఎంతో అద్భుతం అయ్యారు. అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది పూర్తి వీడియోలోకి వెళ్ళాక మాట్లాడదాం. అయితే మీ జర్నీలో చూసుకున్నట్టయితే ఎంతో ఇన్స్పిరేషన్ మా ముందర కనిపిస్తుంది. మీ యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే కనుక అందులో మీరు చెప్పే పద్యాలే కానీ పాటలే కానీ ఇవన్నీ ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. అసలు మీ తల్లిదండ్రులు, మీ ప్రస్థానం బోడపాడు నుంచి హైదరాబాద్ వరకు ఎలా మొదలైంది, ఎలా సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో అనే వివరాలు మాకు తెలియజేయండి. చాలా తక్కువగానే చెప్తాను, తొందరగానే చెప్తాను. వెస్ట్ గోదావరి బోడపాడు అగ్రహారం మాది. చిన్న విలేజ్, 200 కుటుంబాలు ఉంటాయి అంతే. మాది బై బర్త్ మా ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ. మా నాన్నగారు సంగీతం చాలా ఇష్టం. సరస్వతుల వెంకటేశ్వర్లు మా నాన్నగారు, వెంకటరమణమ్మ మా అమ్మగారు. పుట్టిన మా ఇంట్లో మా అమ్మకి సంగీతం నేర్చుకోలేదు ఆమె, కానీ హార్మోనియం ప్లే చేస్తూ ఆమె పాడుతూ ఉండేది. స్వతసిద్ధంగా ఆమెకి ఎందుకో బైబర్త్ వచ్చింది. అలా మేము 8 మంది, 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెలు. నేను లాస్ట్ వన్ అమ్మాయిని. చివరమ్మాయిని. ఉదయం 5 o'clock నుంచి మా ఇంట్లో ముందు లేవగానే ముందు భజనకి కూర్చోవాలి. 1 గంట సేపు మా అమ్మ ప్లే చేస్తూ పాడేది. మేము అందరం తాళాలు పుచ్చుకొని, ఇవాళ మా నాన్నగారు కర్ర పట్టుకుని ఉంచుని ఉండేవారు అక్కడ. మాకు ఈ అలవాటుతోటి మాకు తాళ జ్ఞానం, శృతి జ్ఞానం వచ్చాయి. తర్వాత ఒక సంగీత మాస్టర్ని, వెంకటేశ్వర్లు ఆయన పేరు, ఆయన హార్మోనియం పెట్టి కూర్చుని ఉండేవాడు. ఇంట్లో అందరినీ మా నాన్నగారు సంగీతం నేర్పించారు చాలా వరకు. కానీ నా దగ్గరకు వచ్చరికి శ్రద్ధ చేయలేదు అనుకోండి. ఆక్రమణ పట్టించుకోవాలి. ముందు వాళ్ళకి ఉన్నంత శ్రద్ధ నా మీద చేయలేదు. వాళ్ళకి బాగానే నేర్పించాను. మా పెద్దక్క లక్ష్మి, రెండో ఆవిడ సరస్వతి, మూడో ఆమె కాత్యాయని, నేను కామేశ్వరి, అమ్మవారి పేర్లు పెట్టుకున్నారు. అయితే నా దగ్గరకు వచ్చాక అంత శ్రద్ధ చేయలేదు. అయినా కానీ ఆ వినికిడి వల్ల ఉండడం, దాంట్లో పుట్టి పెరగడం వల్ల స్వతసిద్ధంగా ఉంది. కానీ చాలా పెద్ద అయ్యాక నేను సంగీతంలో నేను నిలబడ్డాను. మధ్యలో చాలా కాలం లేదు. చిన్నప్పుడు ఏవో పాడడం తప్పితే. తర్వాత ఆయన 10-11 దేవాలయాలు కట్టించారు మా ఫాదర్. అందువల్ల ఆధ్యాత్మిక చింతన కూడా ప్రతి చోట మా చేత పాడించటం, వినడం వల్ల మాకు మంత్రాలు కూడా అన్ని వచ్చి, స్తోత్రాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆ సంప్రదాయమైన కుటుంబంలో పుట్టడం వల్ల వచ్చి. అయితే ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ లో చెప్పాను, ఆవిడ దగ్గర ఉన్నది ఒక స్పెషల్ కాంబినేషన్ MA అని. మరి విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది ఏంటి? చదువులో పెద్దగా చదువులేదు చెప్పాలంటే, మా ఊరు పక్కనే కాచిపాడు అని ఒక ఊరు, 2 kilometers. మధ్యలో పెద్ద కాలువ, బురదంతా బంకమట్టి, రోడ్లు లేవు. ఆ దాంట్లోనే నడుచుకుంటూ వెళ్ళి ఆ కాలువ దాటి చిన్న బోటు మీద 2 kilometers నడుచుకుని కాచిపాడు వెళ్ళి 6th to 10th వరకు అక్కడే చదవాల్సి వచ్చింది. నాకు చాలా స్టైలిష్ గా ఉండాలి. కానీ అవకాశాలు లేవు అక్కడ. చెప్పులు వేసుకుంటే జారి పడతాం, కాలువలో పడతాం, అవతల బోదెలు ఉంటాయి, దాంట్లో పడతాం. కాళ్ళు గుచ్చుకుంటూ నడవాలి. ఏదో ఒక కూరలు వేగలాంటి సంచి వేసుకొని, ఏంటంటే సంప్రదాయంగా పెంచారు. ఫ్యాషన్ పనికిరావు ఆ కాలంలో. అలాగే వెళ్ళి చదువుకున్నాం. కానీ చదువు మీద ఏమన్నాడు దృష్టి లేదు. లేకపోవడానికి కూడా కారణం మా కుటుంబ పరిస్థితులు. మా ఇంట్లో బాల్య వివాహాలండి. 6వ క్లాస్ నుంచి పెళ్లి చూపులు నాకు. 10th class దాకా కనీసం 6-7 పెళ్లి వారు చూసి వెళ్ళారు. వాళ్ళు ఏ వయసులో ఉండేవాళ్ళు? అంటే నాకు తగ్గ వాళ్ళనే, చదువుకుంటున్న వాళ్ళనే తీసుకొచ్చేవారు మా నాన్నగారు. అప్పటి నుంచి 6వ క్లాస్ నుంచి పెళ్లి చూపులు నడుస్తూనే ఉన్నాయి. ఈ పెళ్లి చూపుల వ్యవహారంలో మెంటలీ డిసైడెడ్, నేను చదువుకుని ఉద్యోగం చేయక్కర్లేదు, మా నాన్న ఎలాగో పెళ్లి చేస్తాడు, వాడు గుర్రం మీద రాజకుమారుడు వస్తాడు,
పోషిస్తాడు. నాకెందుకు చదువు, ఏనాడు చదువు మీద శ్రద్ధ చేయలేదు. ప్రోగ్రెస్ కార్డులో అన్నీ సున్నాలే, ఉమ్. ఏ ఒక్కటి పాస్ అయింది లేదు. వింటే కదా పాస్ అవడానికి. ఎగ్జామ్ రాసింది లేదు. హిందీ కొంచెం ఇష్టం, తెలుగు మాతృభాష కాబట్టి ఈ రెండు బాగానే నడిచి. ఈ ప్రోగ్రెస్ కార్డు మీద మా నాన్నగారు సంతకం పెట్టినప్పుడు లాగి లెంప మీద కొట్టుంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యేదాన్ని. కొట్టారని చెప్తారేమో అనుకున్నా, కానీ కొట్టలేదు. అక్కడ కూడా కొట్టలేదు. పిచ్చి తల్లి అన్నాడు ఆయన. ఓ, అంటే నువ్వు పాస్ అయిన, పైగా మాస్టర్లకి ఏం చెప్పాడు, మా అమ్మాయిని కొట్టద్దు అన్నాడు. నాన్న సపోర్ట్ ఫుల్ ఉంది. మీరు కూడా డాడ్ ప్రిన్సెస్ చాలా గారంగా పెంచారు పాపం. పైగా మాస్టర్లను తీసుకొచ్చి భోజనాలు పెట్టేవాడు, మంచి తాంబూలాలు దాంట్లో కవర్లు పెట్టించేవాడు, మొక్కించేవాడు. ఆ రకంగా మాస్టర్లు ఎవరు కూడా 10th క్లాస్ లో మాస్టర్ పాపం ట్యూషన్ చెప్పి కూడా, అమ్మా ఒక్క 10th క్లాస్ ఉన్నా పాస్ అవుతాలి అని ఆయనే నోట్స్ రాసి నా చేత బట్టి కొట్టించి చదివిస్తే కూడా అస్సలు శ్రద్ధ లేదండి. దాని చదువు విలువ తెలియదు. ఫ్లాస్క్ లో కాఫీ వేడిగా ఉంటుందని కూడా తెలియదు. అది గిన్నెలో పోసి వేడి చేయాలనుకుంటుంటే మాస్టర్ ఎత్తి కొట్టుకున్నాడు, అమ్మా ఇది అని. ఆయన ఫ్లాస్క్ గురించి చెప్పినప్పుడు వినాలి కదా, లాస్ట్ బెంచ్ లో పడుకుంటే ఏమొస్తుంది. 6th to 10th వరకునండి. ఎప్పుడు ఈ చదువు అయిపోతుందా అనుకోవటమే తప్పితే చదువు మీద దృష్టి పెట్టలేదు. మరి ఈ అల్లరి పిల్లకి, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కి ML ఎలా వచ్చాయి? అదే భగవంతుడి నిర్ణయాలంటే ఇవన్నీ. మనం ఏం చేయలేం. ఫ్యూచర్ ఏంటో మనకేం తెలుస్తుంది. ఇంతగా 35 మార్క్స్ తో పాస్ అయ్యాను 10th క్లాస్ నేను. అది కూడా ఎవరో దయదలిచి పాస్ చేయిస్తారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ని పాస్ చేయకపోతే ఎన్నో జీవితాలు పోతాయి అనుకొని వాళ్ళు జాలి పడి పాస్ చేయించారు తప్పితే అసలు నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్. మా ఇంట్లో 35 మార్క్స్ తోటి ఫస్ట్ టైం 10th క్లాస్ పాస్ అయింది నేనే. మా నాన్న పెద్ద పార్టీ ఇచ్చాడు కూడా. అంటే మిగతా వాళ్ళు ఎలా చదివేవాళ్ళు? మా మూడో అక్క బాగా చదివారు, కాచాయని SSLC చదివింది. పెద్దక్క చిన్నక్కకి పెద్దగా చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసేసారు. పెద్ద చదువులు మా ఇంట్లో మగ పిల్లలకి చెప్పించలేదు, ఆడపిల్లలకి లేదు. నాదైతే నా పెళ్లి కుదరట్లేదు, ఖాళీగా ఏం చేయాలన్నప్పుడు రాజమండ్రి మా తాతగారు ఊరు, మేనమావకి ఇచ్చారు మా పెద్దక్కని. అక్కడ భాషా ప్రవీణ్లో జాయిన్ చేశారు. భాషా ప్రవీణ్ అంటే తెలుగు టీచర్ కోర్సు. దాంట్లో సంస్కృతం తెలుగు తప్పితే వేరే ఉండవు. నాకు షేక్స్పియర్ నాటకాలు వినాలని ఉండేది. ఇంగ్లీష్ మీద, కల్చర్ మీద ఇంట్రెస్ట్. అది ఎలా వస్తుంది? ఇంట్లో అంతా సాహిత్యము సంగీతము ఇవే కదా. కానీ అలా అనిపించడానికి కారణం మా పిన్ని పిల్లలు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సెలవులు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మా నాన్నగారు వాళ్ళు చాలా హైలైట్ చేసేసి వాళ్ళు చాలా స్పెషల్ గా చూస్తే అది నాకు నచ్చలేదు. మేము ఇంట్లో వాళ్ళ మానేసి ఇంగ్లీష్ మాట్లాడితే అంతా స్పెషల్ గా చూస్తారా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటిది లోపల ఉంది. కానీ భాషా ప్రవీణ్లో వేశారు. ఇక్కడంతా తెలుగు సంస్కృతమే. ఎందుకు మా నాన్నగారికి భయం, ఆ స్పీడ్ చూశాడు. ఇంగ్లీష్ నేర్పిస్తే ఏమన్నా వ్యవహారాలు మన మాట వింటుందా వినదా అనే భయమో ఏమో. అక్కడ కరిపెద్ది పురుషోత్తమ శాస్త్రి గారు మా నాన్నగారు ఫ్రెండ్, పెద్ద నాన్నగారు అని, అరే జాగ్రత్తగా దాన్ని చూసుకోరా అంటే ఆయన లెక్చరర్ అందరినీ పిలిచి చూసుకోండి అన్నాడు. ఏం చూసేది, అందరూ అటు వెళ్ళి ఎవరినైనా అమ్మ నీకేం కావాలి ఒక్కళ్ళతో మాట్లాడించేవాళ్ళు కాదు. 60 మంది మగ పిల్లలు ఒక్కదాన్ని. ఏంటో జీవితం అంతా స్పెషల్ గానే నడిచింది. ఎందుకో తెలియదు, ఏదో అయింది మొత్తం మీద. అలా అలా ఒక 3 ఏళ్ళు చదివాము అనుకోండి. ఆడుతూ పాడుతూనే చదివాను. ఇంకా తర్వాత నుంచి ఇంక చదవటానికి అవకాశం లేక నాకు నచ్చలేదు అవన్నీ. పుస్తకాలు మా నాన్న మొహాన పడేసి నాకు చదవద్దు, చేస్తే పెళ్లి చేయలేకపోతే ఇంట్లోనే కూర్చుంటాను కానీ నేను చదవను అన్నాను. కానీ ఆ 2.5 సంవత్సరాల్లో ఆ గురువులందరూ నాకు శబ్దాలు, ధాతు, కౌముది, వ్యాకరణం, మంచి లెక్చరర్లు అందరూ చాలా ప్రేమగా మంచి విద్యనిచ్చారు నాకు. సంస్కృతం బేసిక్ అక్కడ పడింది నాకు. అనుకోకుండా మా నాన్నగారు తెలివితేటలు అమ్మవి కొంత స్వత సిద్ధంగా అక్కడ గురువులు ఇచ్చినటువంటిది. గురువులను ఎప్పటికీ చెప్పాలి. మంచి విద్యను వాళ్ళు పునాది బాగా పడిందండి. తర్వాత చాలా సంవత్సరాలు నేను చదవలేదు. చాలా గ్యాప్ తర్వాత నేను చదువు లేకపోతే లైఫ్ లేదు అనేది తెలుసుకొని, మీరు నమ్మరు, 35 ఇయర్స్ తర్వాత అంటే 17 ఇయర్స్ లో వదిలేసిన దాన్ని నాకు 35 ఇయర్స్ వచ్చాక మళ్ళీ నేను చదువు మొదలుపెట్టాను. అప్పుడు ఎలా వచ్చింది మరి అంత ఇంట్రెస్ట్? అంటే కొన్ని కష్టాలు పడుతుంటే అనిపించింది, కష్టాలను దాటాలంటే ఒక ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకోవాలంటే చదువు ఉండాలి. 10th క్లాస్ 35 మార్కులకి ఎవడిస్తాడు ఉద్యోగం? నాకు చదువుకోవాలి. తర్వాత ఒక విలువ ఉండాలి, నాకుగా ఒక గుర్తింపు ఉండాలి, ఫలానా ఉండాలి. వేరే వ్యక్తుల నుంచి ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ భార్యలు ఇలా కాకుండా నాకు కావాలని కొంచెం స్వతంత్ర భావాలు ఉండేవి. అందువల్ల చదువుకోవాలని అనిపించి 2 కొడుకులు అప్పటికే నాకు. ఇంట్లో సంసారం అంతా చూస్తేనే రాత్రిపూట పుస్తకాలు తీసి చదువుకున్నాను.
మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాక కూడా చదువు మీద వాళ్ళకి interest, 4 ఏళ్ళు 6 రాత్రిళ్ళు ఏళ్ళు ఉన్నప్పుడు చదువుకునేవారు. కూడా రాత్రి 2 అవర్స్ అలా చదువుకొని ఉమ్. తర్వాత ఇంటర్ మళ్ళీ డిగ్రీ చేసి తెలుగు ఎంఏ చేశాను. మరి అంత 35 మార్క్స్ తో పాస్ అయిన అమ్మాయికి అంత టాలెంట్ ఒకటేసారి 10th ఇంటర్ పాస్ అవ్వడం అంటే అప్పుడు పెద్ద అది క్వశ్చన్ మార్క్ గా అనిపించలేదా అసలు ఎక్కడి నుంచి చదవాలి ఏం అది చదవాలి ఏంటి అని? జీవితంలో పడ్డ కష్టాలు అన్నింటికి ఒక దారిని చూపిస్తాయి. ఉమ్, మనము అది అక్కడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, తిరుపతి మెట్లెక్కి వస్తానని మొక్కుకున్నాం. ఇక్కడే నుంచి నేను మెట్లు ఎక్కగలనా అని ఆలోచిస్తే ఎప్పటికీ వెళ్ళలేము. కష్టమో సుఖమో ఎక్కడ మొదలు పెట్టాలి. రైట్. అందరు చేసే తప్పే అది. చేయగలమా అనే ప్రశ్న దగ్గరే ఆగిపోతారు. అది మీరు తర్వాత అది నిరూపించారు, చేయగలుగుతాము. వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ అంటుంది, ఉమ్, మనిషికి అసాధ్యమైనది లేదు, ఉమ్, సాధ్యమే, ఏదైనా సాధించవచ్చు. ముందు ఎవరు మెట్లు ఎక్కలేకపోతే మనం ఎక్కలేదు. చాలా మంది ఎక్కారండి, వాళ్ళకి అయింది, మనకెందుకు సాధ్యం కాదు. రైట్. ఇదే ఇప్పటికి కూడా నేను ఇదే ఆలోచిస్తాను. ఉమ్, ఈ వయసులో నాకు అసలు సిస్టమ్ అంటే తెలియదు. నాకు సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు. అప్పట్లో ఫోన్ అంటే తెలియదు. 2004లో ఉమ్. నాకు సెల్ ఫోన్ కొనుక్కోవాలని ఉండేది. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం అర్థం అవట్లేదు. కొనుక్కున్నాక అర్థమైంది. తర్వాత ఫోన్ వాడుతూ ఉంటే మీకు వాడుతుంటే తెలిసింది అర్థమైంది. ఎలా అని. తర్వాత ఒక స్టూడెంట్ ఎవరో మా నవీన్ నాకు కంప్యూటరు ఇచ్చాడు. దాన్ని షట్ డౌన్ చేయడం రాక ఆర్తనాదాలు చేసి ఫోన్లు చేసి దీన్ని ఎలా ఆపాలి. అలాంటి దాన్ని ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొనుక్కున్నాను, నాకు సిస్టమ్ ఉంది, నేనే ఆపరేట్ చేసుకుంటా. ఇన్ని చేసుకుని ఇప్పుడు ఈ వయస్సులో నేను వీడియోలు చేసుకుంటున్నాను, అప్లోడ్ చేస్తున్నాను, నేనే ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాను. ఉమ్. ఎవ్వరు సహాయం లేరు నాకు. ఇవన్నీ వయసు, సమస్యలు, సిచ్యువేషన్స్ ఏది కాదు, మన ఆలోచన మనం క్లారిటీతో ఉంటే గనుక ఏదైనా సాధిస్తాము. మనిషికి ఏది చెయ్యాలనే ఆలోచన, సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా చెయ్యొచ్చు Right. అనే దాని మీద నేను 3 ఎంఏలు చేయగలిగాను. ఉమ్, ఉమ్, కష్టాలు పడుతున్నప్పుడు అనిపించింది చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మన చాలా మంది భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు కష్టాలు భరించలేక, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నాడు ఒక కవి. ఆ. ఎవరు రారండి, ఎవరు ఏమీ చెయ్యరు. నేను చెప్తున్నాను కదా, మనల్ని ఎవరు ప్రేమించరు, మనల్ని మనమే, అంతే. సెల్ఫ్ లవ్ ఉండాలి అని అంటారు. ఇలా అది ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే సాధించగలం అనేటువంటిది నేను సైకాలజీ బుక్స్ చాలా చదువుతానండి. ఉమ్, కష్టదశలో నేను 108 ప్రదక్షిణాలు, పొర్లు దండాలు, ఇవి అవి ఇలాంటి వాటి మీద వెళ్ళలేదు. దండం పెట్టుకున్నాను, దీపం పెట్టుకుంటా, దండం పెట్టుకుంటాను. కానీ నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. ఆ సైకాలజీ బుక్స్ చదివాను. కష్టాన్ని అధిగమించటం ఎలా, దుఃఖాన్ని దాటడం ఎలా, భయాన్ని ఎలా వదిలేసుకోవాలి, జీవితంలో ఎలా ఫేస్ చేయాలి దీన్ని అనేటువంటిది నా అంతటా నేను నేర్చుకొని నేను ఫేస్ చేసుకుంటూ వచ్చాను. వాటి సెల్ఫ్ మేడ్. చాలా కష్టాలు పడ్డానండి, చాలా కష్టాలు. అయితే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాము. బాల్య వివాహాలు అన్నారు కదా, మరి ఆ చిన్న వయసులో 6 నుంచి 10 సంవత్సరాల వయసులో ఒక పెళ్లి కొడుకు వస్తున్నాడు అని అంటే కనుక అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు? అసలు కూర్చునేవారా? అయ్యో, ఫస్ట్ అదంతా పెళ్లి చూపుల గురించి చెప్పండి. సినిమా లెవెల్లో ఉండేది. ఒక హార్మోనియం, మా ఇంట్లో 2 పాటలు, ఎప్పుడు పెళ్లి చూపులకి అవే. ఉమ్, వినాయక నేను వినా బ్రోచుటకు వేరెవరురా, ఇది ఒకటి నేర్పారు. ఉమ్. అంటే రఘురా, పెళ్లి చూపుల కోసం పెళ్లి చూపుల కోసం. ఓకే. రఘురామ రణ భీమ రార రఘుకుల సోమ, ఇది రేపు పెళ్లి చూపులు అనగా మా ఇంట పెద్ద ఉయ్యాల బల మీద అందరం సమావేశం అయ్యాక పాప అని పిలిచేవారు. రేపు పెళ్లి చూపులు కదా, పాడవేయండి. ఎక్కడ రాకపోతే కొంచెం నేర్పించి బాగా పాడించి ప్రాక్టీస్ చేయించి పెళ్లి వారు వచ్చాక మా నాన్న హాల్లో పరుపులు వేయించేవాడు, హార్మోనియం పెట్టి. మళ్ళీ నేను నాకు కల్చర్ నచ్చేది కాదు, అదంతా మోడర్న్ థింకింగ్. అవును, నడవమని లేకపోతే ఎలా అయ్యో ఉన్నారని అవి పైనుంచి ఉన్నాయి, కింది దాకా ఇలా కాళ్ళు కూర్చోమని నడుస్తుంటే చేయడం. అవి ఇవన్నీ అయ్యాయా? మీ పేరేంటి, నీకేమి ఇష్టం, నువ్వు సంస్కృతం నేర్చుకున్న ఒక శ్లోకం చదువు, దీనికోసం ముందే ఒక శ్లోకం బట్టి పట్టుకుని కూర్చుని, నీ పేరేంటి, నీ కుట్లొచ్చు, ఇది ఎవరు అడిగేవారు? అబ్బాయి అడిగేవారా లేకపోతే కనుక అబ్బాయి అడిగేవాడు కాదు. నా అదృష్టం బాగుండి చాలా మంది అబ్బాయిలకి నేను నచ్చలేదు. మీరు నచ్చపోవడానికి ఏంటమ్మా, ఇప్పుడే ఇంత బాగున్నారు, అప్పుడు ఇంకా బాగున్నారు, చూసానుగా నేను. అంత ఇంత చిన్న పిల్ల అనుకున్నారో, లేకపోతే ఒక పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు నాకు నచ్చలా, వాడికి చెవు పొగలు ఉన్నాయి, నాన్నగారు చెవు పోగులు ఉన్నాయండి అబ్బాయికి అంటే, పొగలు ఇంకేద్దాంలే అన్నాడు. చెవులు పోగులు ఉండాలి కదా. అంటే నేను అది మోడర్న్ స్టైల్ కదా, థింకింగ్ కదా, అందువల్ల ఏంటంటే పోగులు తీయించేద్దాంలే అమ్మ అన్నాడు ఆయన. బయలకి ఏంటంటే ఆయన ఏమన్నా ప్రేమించాడు కాబట్టి అది క్యాన్సిల్. అప్పట్లోనే ఇలాంటివన్నీ ఉండేవి, ఏవో జరిగే. ఓకే. టోటల్ గా నా అదృష్టం, నాకు ఇంత జీవితం మీ
టీవీ దాకా వచ్చే జీవితం ఉండబట్టి అక్కడ అవి అలా జరిగిపోయాయి. 10th దాకా కుదరలేదు. తర్వాత ఏదో కథలు నడిచాయి అనుకోండి. భగవంతుడు ఏదో రాసి పెట్టిన ప్రకారం చాలా చాలా ఒక్కళ్ళ జీవితంలో సాధారణంగా జీవితంలో 1-2 టర్నింగ్ పాయింట్ ఉంటాయి. నాకు మన జనవరిలో కూడా పెద్ద టర్నింగ్ పాయింట్. దాన్ని కూడా ఎంత మీరు లైట్ వేలో చెప్తూ ఉన్నారు. అంటే అది భగవద్ అనుగ్రహం అంటారండి వీటిని. ఏంటంటే ఏదో చేయాలనుకుంది ప్రపంచం నన్ను అనుకుంటే, అసలు శాస్త్రాలు చదివి ఉపన్యాసాల ద్వారా చాలా చాలా ప్రసిద్ధమైపోయినటువంటి పురుషులు ఎంత కష్టపడితే ప్రపంచం గుర్తించాలండి. నేనేమీ కష్టపడక్కర్లేకుండా ప్రపంచం మొత్తం అందరూ కలిసి నన్ను హైలైట్ చేసి సెలబ్రిటీని చేసి ప్రపంచవ్యాప్తంగా నా ముఖాన్ని టీవీకి పరిచయం చేసాం. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, మీరు ఆ పాయింట్ తీశారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. అంటే జరుగుతున్నవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, కానీ మీకుగా మీరు బయటికి వచ్చి ఈ పరిస్థితి గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇది రాకుగా నేను రాలేదు, ఆ వచ్చే లక్షణం నాకు అసలు లేదు. నేనేంటంటే భగవంతుడు ఒక ఒంటరి జీవితాన్ని నాకు ఇచ్చేసాడు సైలెంట్ గానండి. 2004లో ఎక్కడ, నేను 2001లో ఒకదాన్ని బయటకు వచ్చాను. ఇంట్లో పరిస్థితులు నేను ఏదో చెప్తున్నాను కదా, నా పిల్లల ఫ్యూచర్ కోసం అని దృష్టిలో పెట్టుకున్నాను, వచ్చాను. సర్వం వదిలేసుకున్నాను, సూట్ కేసు పట్టుకొచ్చేసి డైరెక్ట్ అరకు వ్యాలీలో జాయిన్ అయ్యాను. అల్లూరు సీతారామరాజు స్కూల్. ఓకే. అక్కడ నేను 2001 నుంచి 2004 వరకు వర్క్ చేశాను. అక్కడ అమ్మవారి మీద రాసుకున్న పద్యాలు కూడా ఉన్నాయి, నేను వినిపిస్తాను మీకు తర్వాత. అక్కడి నుంచి నేను డైరెక్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి హైదరాబాదు సరూర్ నగర్ లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఎవరో ఒక పెద్ద మనిషి సహాయం చేశారు. లోకం అంతా చెడ్డవాళ్ళే ఉండరు, సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక మినిస్టర్ లెవెల్లో నేను అక్కడ కాంట్రాక్ట్ లెక్చరర్ గా వచ్చేసాను. అప్పటికే నేను తెలుగు ఎంఏ చేశాను, సంస్కృత ఎంఏ చేస్తూ ఉన్నా. తెలుగు ఎంఏకి వాళ్ళు అక్కడ ఉద్యోగం ఇచ్చారు. 2004 నుంచి నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. 2011లో నేను సొంత ఇల్లు తీసుకున్నాను. అంతదాకా ఇవాళ నవ్వుతున్నంత సుఖంగా జీవితం అయితే లేదండి. అప్పటికి నాకు చాలా చిన్న వయస్సు, అంటే 40 ఇంకా కూడా కాదు, చెప్తున్నాను కదా. ఆ ఏజ్లో చాలా యాక్టివ్గా ఉన్న రోజుల్లో ప్రపంచం నన్ను తినాల్సినంత ఎంత వేధించుకోవాలని. మామూలు ఒక స్త్రీ బయటికి రాకూడదు, నేను ఇచ్చేది సాధారణంగా బయటికి రాకూడదండి. వస్తే ఆత్మహత్య చేసుకోవద్దు, ఏడుస్తూ కూర్చోవద్దు, ధైర్యంగా ఫేస్ చేసుకుపోవాలి. రాకూడదు. వచ్చే పరిస్థితులు ఉన్నాయనుకోండి, వాటిని ధైర్యంగా ఫేస్ చేసుకుని వెళ్ళడమే. భగవంతుడు నా వెనకాల ఉన్నాడు. ఒకటిను ఆధ్యాత్మిక చింతనలోనే ఆ కుటుంబంలో పుట్టి పెరగడం కొంతవరకు మా అమ్మ ధైర్యం నాకు స్వతసిద్ధంగా వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి నేను నెమ్మదిగా అక్కడి నుంచి 2004 నుంచి మొన్న జనవరి వరకు కూడా సైలెంట్గా నేను 3 ఎంఏలు చేసి షిరిడి సాయి సంగీత కళాక్షేత్రం ఒక మ్యూజిక్ స్కూల్ పెట్టుకొని దాన్ని కూడా ఎంత గిన్నెలు దోముకుంటూ పాటలు పాడుకునేదాన్ని.